మార్క్ రూబియో అమెరికా విదేశాంగ మంత్రి ఇప్పుడు భారత్లో పర్యటిస్తున్నాడు. నేను ఢిల్లీలో మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారితో మాట్లాడిన తర్వాత మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి మాట్లాడాడు. మీకు పాకిస్తాన్తో ఉన్నటువంటి సంబంధాలు, భారతదేశంతో ఉన్నటువంటి సంబంధాలు, ఈ రెండు సంబంధాల్లో ఏది ముఖ్యం అని మీడియా అడిగినప్పుడు మాకు రెండు ముఖ్యమే, కానీ భారతదేశంతో ఉన్నటువంటి సంబంధాలు వ్యూహాత్మకమైనటువంటివి, పాకిస్తాన్తో ఉన్నటువంటి సంబంధాలు టాక్టికల్ స్థాయి సంబంధాలే అని చెప్పాడు. మరి టాక్టికల్ అంటే ఏంటి? టాక్టికల్ అన్నా కూడా వ్యూహాత్మకం, లేదంటే ఆయన ఉద్దేశంలో ఎత్తుగడకు సంబంధించినటువంటి సంబంధాలే తప్ప భారత్ లాగా వ్యూహాత్మకమైనటువంటి సంబంధాలు కాదు. వ్యూహాత్మకమైనటువంటి సంబంధాలు శాశ్వతంగా ఉంటాయి, ఎక్కువ స్థాయిలో ఉంటాయి. కానీ పాకిస్తాన్తో ఉన్నటువంటి టాక్టికల్ లాంటి సంబంధాలు పెద్దగా ఉండవు అన్న విధంగా మాట్లాడాడు. కానీ ఇది ఒక పెద్ద తెలివైనటువంటి సమాధానం. భారతదేశంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నేరుగా రెండు దేశాలు సమానం అంటే తిడతారు కాబట్టి, మీడియానే డైరెక్ట్గా ఇచ్చేస్తుంది కాబట్టి, లేదా ప్రజలైనా సరే ఉమ్మి వస్తారు కాబట్టి ఆ విధంగా మాట్లాడాడు. వాస్తవంగా వీళ్ళు నాలికని ఏ విధంగా అయినా తిప్పగలరు. అది భారతదేశానికి తెలియదా? జయశంకర్ గారికి తెలియదా? నరేంద్ర మోదీకి తెలియదంటే అందరికీ తెలుసు. అమెరికా ఈరోజు ఇక్కడికి వచ్చినంత మాత్రాన మనకు కలిసి వచ్చిన ఇది లేదు, నష్టము లేదు. వాళ్ళు ఏదైతే వాణిజ్య సంబంధాలు ఉన్నాయో, మొన్న వాణిజ్య సంబంధాలు ఆగిపోయాయి కదా, మళ్ళీ దాన్ని పునరుద్ధరించడానికి మార్క్ రూబియోని పంపించారు. అదే అమెరికా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ మాటలు మారిపోతాయి, లేదా పాకిస్తాన్లో అడుగు పెడితే ఇంకోలా మాట్లాడతారు. ఏ దేశమైనా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడే మాట్లాడాలి. ఇక్కడ మాట్లాడాడు కదా, అక్కడ మాట్లాడేదంటే ఇది భారతదేశం కాదు. ఇక్కడ ఏం మాట్లాడిందో అక్కడ ఇదే మాట్లాడడానికి భారతదేశం లాగా ఏ దేశము లేదు. అంటే నేను ఇప్పుడు బీజేపీని కాదు, మన డిఎన్ఏలోనే ఉంది మాటలు మార్చడము, తప్పు లెక్కలు చెప్పడము, తప్పుడుగా ఉండడం మనకు లేదు, అది అలవాటు లేదు. బార్డర్లో ఎంతమంది చనిపోయారో వెంటనే చెప్పేస్తాం మనం. అదే అమెరికా చెప్పదు, చైనా చెప్పదు, ఏ దేశము చెప్పదు ఎంతమంది చనిపోయారు అన్నది. మన ఆర్థిక పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. మన దగ్గర ఏదైనా సీక్రెట్ ఉందంటే అది ప్రపంచానికి తెలిసిపోవాలి వెంటనే. అది మన డిఎన్ఏలో ఉంటుంది. సో అమెరికా అలా కాదు కదా. కాబట్టి ఇక్కడ పర్యటిస్తున్నాడు కాబట్టి మార్క్ రూబియో ఆ విధంగా మాట్లాడతాడు. అక్కడ కూడా పాకిస్తాన్ ఏం తీసి పారేయలేదు. అలాగని మనమేం పాకిస్తాన్ని తీసి పారేయమని చెప్పలేదు. ఒక ఉగ్రదేశంతో ఆ విధంగా అంత స్థాయిలో మీరు సంబంధాలు నిలుపుకున్నప్పుడు ప్రపంచం ఈరోజు ప్రశ్నిస్తుందిగా. ప్రపంచ దేశాలన్నీ కూడా కంగారు పడుతున్నాయి, ఆవేదన చెందుతున్నాయి పాకిస్తాన్తో మేము సంబంధాలు పెట్టుకోవడం అని. కానీ అలాంటిదేమీ లేదు. ప్రతి దేశం చేస్తున్నటువంటిది మేము కూడా చేస్తున్నాము. ప్రతి దేశం కూడా ఈ విధంగానే టాక్టికల్ సంబంధాలు, అలాగే పర్మనెంట్ సంబంధాలు కూడా పెట్టుకుంటాయి కాబట్టి మేము అలాగే పెట్టుకున్నాం. ప్రతి దేశంతో మాకు అవసరం ఉంటుంది, ప్రతి దేశానికి మాతో అవసరం ఉంటుంది అన్న విధంగా మార్క్ రూబియో చెప్తున్నాడు. కానీ పాకిస్తాన్తో వీళ్ళు ఏ విధంగా సంబంధం పెట్టుకుంటో తెలియదా? మరి ఒక దేశపరంగా ఓకే, ట్రంప్ అనేవాడు తన ఫ్యామిలీని కలిపి మొత్తం పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయి. తన ఫ్యామిలీతోనే బిజినెస్ సంబంధాలు కూడా ఉన్నాయి. ఇక అమెరికాకి కావలసినటువంటి విధి విధానాలు పక్కన పెట్టండి, ఆ వ్యూహాత్మకం, ఆ తెలివితేటలు, ఆ నక్క వినయాలు పక్కన పెడదాం. ట్రంప్కి నేరుగా తన కుటుంబంతో ఉన్నటువంటి సంబంధాలు పాకిస్తాన్తో ఉన్నటువంటి నేతలతో కూడా ఉన్నాయి. బిట్ కాయిన్కి సంబంధించినటువంటి సంబంధాలు కూడా ఉన్నాయి, మరికొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు దీని గురించి మాట్లాడినవ్వకుండా నిన్న మార్క్ రూబియో చాలా జాగ్రత్త పడ్డాడు. అందుకే మీడియా మళ్ళీ అడుగుతుందేమని చెప్పి ఈ విధంగా సమాధానాలు చెప్తా ఉన్నాడు. కానీ ఎవరికి తెలియని భాగోతం, అందరికీ తెలిసిన భాగోతమే, కాకపోతే ఓపెన్ సీక్రెట్ అంటారు వీటిని.